వైసీపీలో అసమ్మతి నేతలు సెగ పుట్టిస్తున్నారు. 4వ జాబితా ప్రకటించిన తర్వాత పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. కనిగిరి, తిరువూరులో వైసీపీపై అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. కనిగిరిలో టికెట్ కోల్పోయిన మధుసూదన్ రావు తన అనుచరులతో సమావేశమయ్యారు. మరోవైపు మండల అధ్యక్షులు, పలువురు నేతలు రాజీనామా చేశారు. మొత్తం 9 మంది జాబితాలో 5 ఎమ్మెల్యేలకు సీఎం జగన్ రెడ్డి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ఒక బీసీ ఎమ్మెల్యేను పీకేశారు. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు. అయితే తనకు ఎంపీ టికెట్ వద్దని గతంలో జగన్ ను కలిసి నారాయణ స్వామి చెప్పారు. అయినప్పటికీ ఎంపీ టికెట్ కేటాయించడంపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. 3 రోజుల క్రితం పార్టీలో చేరిన స్వామిదాస్కు తిరువూరు టికెట్ ను కేటాయించారు. అసమ్మతి సెగలు పెరుగుతుండటంతో రీజనల్ కోఆర్డినేటర్లు రంగంలోకి దిగారు. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి గారు అందిస్తారు. శ్రీహరి, అసమ్మతి నేతల వల్ల వైసీపీలోని పరిణామాలను ఏ విధంగా చూడాలి? క్రాంతి, ప్రస్తుతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తే ఏ సభలో చూసినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని జపం పాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడిబొడ్డున విజయవాడలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇంకొక వైపు వైసీపీ విడుదల చేస్తున్నటువంటి జాబితాల్లో సిట్టింగులుగా ఉన్నటువంటి చాలా మంది దళితులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు టిక్కెట్లను ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం వచ్చినటువంటి జాబితాల్లో కూడా చూస్తే ఎక్కువ మంది వీరే బలిపశువులు అయ్యారని చెప్పి ఇప్పటికే టికెట్లు రానటువంటి వారు కావచ్చు, చాలా మంది కూడా ఇదే అంశం పైన వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి జాబితాలో కూడా చూస్తే ఇవాళ చిత్తూరులో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతపై కావచ్చు, ప్రతిపక్షాల పైన ఒంటి కాలుతో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆయనకు కూడా స్థానికంగా టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి, ఆయన్ని ఎంపీగా వెళ్లమని చెప్పారు. సో ఈ రకంగా చూస్తే చిత్తూరు జిల్లాలోనే సత్యవేడు శాసనసభ్యుల పరిస్థితి కూడా అదే. ఇక ఈ రకంగా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. సో అటు తిరువూరు కావచ్చు, మిగిలినటువంటి ఇంతకు ముందు విడుదలైనటువంటి జాబితాల్లో కూడా చాలా మంది టికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేదా కొంతమందిని అసలు సంబంధం లేనటువంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు. మంత్రి సురేష్ లాంటి వారు కూడా తమకు ఎందుకు ఇక్కడికి పంపించారని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎర్రగొండ్లపాలెంలో ఆయనకు గతంలో నిరాకరించినటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురైంది. ఈ రకంగా ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి జాబితాలో వీరు ముఖ్యంగా కూడా వారికి సీట్లు ఇవ్వకపోవడం కావచ్చు, స్థానచలనం కావచ్చు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో అదేవిధంగా చిత్తూరులో కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన నారాయణ స్వామి అనుచరులు కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఇక్కడ ఆధిపత్యం చెలాయించే వాళ్ళకి మాత్రం ఎలాంటి స్థానచలనం లేదు, మేము మాత్రమే బలిపశులం అవుతున్నామని చెప్పి పూతలపట్టు ఎమ్మెల్యే తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసి ఆయన కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లడం, మళ్ళీ ఆయనకు గట్టిగా మందలించడంతో మళ్ళీ ఆయన ఖండించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. చిత్తూరు నుంచి మనోహర్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా పదే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన సభల్లో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇన్ఛార్జీలు ప్రకటించేటప్పుడు చూస్తే మాత్రం ఈ వర్గాలకు సంబంధించినటువంటి వారే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా వారికి నిరాకరిస్తున్నటువంటి పరిణామాలను కూడా ఏ రకంగా చూస్తున్నారు ఆ నాయకుల నుంచి? ఇప్పుడు ఎవరైతే సడన్ గా టికెట్లు పార్టీకి వచ్చినటువంటి వారికి టికెట్ ఇచ్చి నన్ను అన్యాయం చేశారని చెప్పి రక్షణ నిధి లాంటి వారు మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడాలి, ఎందుకు ఈ రకంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి టికెట్ల విషయంలో జరుగుతోందంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీహరి దాదాపుగా ఇది 4వ జాబితా గత రాత్రి విడుదల చేశారు. ఇంకా కొన్ని జాబితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా వచ్చిన జాబితాలు అన్నిటితో కలుపుకుంటే దాదాపుగా 67 మంది పేర్లు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే 67 మందిలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించారు. వీళ్లలో దాదాపుగా ఈ రోజు వరకు కూడా 30 మంది వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మార్చివేశారు.
గత రాత్రి ప్రకటించిన 9 మందిలో 8 మంది ఎస్సీలు కాగా ఒకళ్ళు బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు. ఈ 9 మందిలో కూడా మొత్తం 5 ఎమ్మెల్యేలకు టికెట్లు పోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న తిరువూరుకు సంబంధించిన రక్షణ్ నిధి గత 2 పర్యాయాల నుంచి కూడా తిరువూరులో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఆయనకు తిరువూరు టికెట్ నిరాకరించడంతో పాటు 3 రోజుల క్రితం కేశినేని నానితో పాటు పార్టీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్కి అక్కడ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఇచ్చింది. కేవలం ఎంపీ కావాలనే తన కక్షగట్టి చేశారు అని చెప్పి, తన హృదయం గాయపడింది అని చెప్పి కూడా రక్షణ్ నిధి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరికి చెందిన మసూదన్ యాదవ్ను తొలగించి ఆయన స్థానంలో మరొకరిని అక్కడ నియమించడం పట్ల కూడా అక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ పామూరులో అనేక మంది నేతలంతా కూడా సమావేశమై మసూదన్ యాదవ్కు మద్దతుగా వాళ్ళంతా కూడా రాజీనామాలు సిద్ధమయ్యారు. కొంతమంది అయితే రాజీనామా కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యక్తికి ఇవ్వకూడదు అని చెప్పి, అతనికి ఇస్తే తాము సహకరించేది లేదు అని చెప్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామి తనకు ఎమ్మెల్యే పదవే కావాలి అని చెప్పి ఎంపీగా వద్దు అని చెప్పి కూడా అంతకుముందు ముఖ్యమంత్రిని కలిసి చెప్పినట్టు మనకు సమాచారం అందింది. అయితే ఆయన అనుచరులు మాత్రం ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ స్వామి అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. ఇక మరో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బదిలీలు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరుకు చెందిన మా హోంశాఖ మంత్రి తానేటి వనితను తీసుకువెళ్లి గోపాలపురం నియోజకవర్గానికి మార్చారు. గోపాలపురంలో ఎమ్మెల్యేని తీసుకువెళ్లి కొవ్వూరుకు మార్చారు. అసలు వీళ్ళకి అక్కడ కేడర్ ఎలా సహకరిస్తుంది అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలకి అనంతపురం జిల్లాలో కూడా అక్కడ ఉండే ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఎగిరిపోయింది. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పటికే తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కేవలం ఎస్సీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మార్పులు చేర్పుల్లో కూడా ఎస్సీలే ఎక్కువగా బలయ్యారు అని చెప్తున్నారు. ఒకవైపు విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న తరుణంలో ఒకవైపు ఏమో కోడికత్తి సీను గొడవ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపుతుంది. ఆయనకు మద్దతుగా ప్రతిపక్షాలన్నీ కూడా దీక్షలు చేస్తూ ఉన్నాయి. ఆయన కూడా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో దీక్షలు చేస్తుండగా విజయవాడలో ఆయన తల్లి తర్వాత ఆయన సోదరుడు ఇరువురు కూడా దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చడం ఏమిటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు మార్చిన వాళ్ళల్లో ఎస్సీలే ఎక్కువగా ఉన్నారు అని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని రేపుతున్నాయి. అసమ్మతి సెగలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది అంతా కూడా పార్టీ హైకమాండ్లో కూడా కాకరేపుతుండటంతో ఈ రోజుకు మళ్ళీ లిస్టు ఉందని చెప్పినప్పటికీ కూడా వాయిదా వేస్తూ వచ్చారు. ఎవరైతే గెలవరనుకుంటున్నారో అటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా మారుస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మరి గెలవని వాళ్ళు మిగతా వర్గాల్లో కూడా ఉన్నారు, వాళ్ళని ఎందుకు మార్చలేదు అని చెప్పి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 జాబితాల్లో మొత్తం 68 మందిని మార్చేటప్పటికే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అసమస్యలు మాత్రం బాహాటంగానే బయటకు వస్తున్నాయి. రోడ్డెక్కుతున్నారు, రాజీనామాలకు సిద్ధపడుతున్నారు, ధర్నాలకు పూనుకుంటున్నారు, రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. శ్రీహరి, మనం చూస్తున్నాం మీరు అన్నట్లుగా చాలా చోట్ల వీరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అటు సుధాకర్ మనం చూసాం, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కనీసం అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లాలో రివ్యూ సమావేశానికి కూడా లేదా పరిచయ సమావేశానికి కూడా హాజరు కానటువంటి పరిస్థితి చాలా